హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? విష్ యూ హ్యాపీ కనుమ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఒకతను దావత్కు పిలిచినాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చినాం. మేము ఈరోజు ఏం చేసుకోబోతున్నామంటే గైస్, బాయిల్డ్ ఎగ్ తోటి ఎగ్ ఫ్రై. అంటే ఎగ్స్ ఉడకబెట్టేసి పొట్టు తీసేసి పైన ఆ తెల్ల సొనను సన్నగా కలిచేయాలి గైస్. పచ్చ సొనను మాత్రం 2 పీసులు కలిచేయాలి. అలా కలిచేసిన తర్వాత గైస్, ఒక గిన్నెలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ ఫ్రై చేయాలి గైస్. ఆనియన్ బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసి, ఆ తర్వాత మళ్ళీ గైస్ ఇది టమోటాలు వేయాలి గైస్. టమోటాలు వేసేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి అన్నమాట. టమోటాలు ఎంతవరకు ఫ్రై చేయాలంటే గైస్, పైన ఆయిల్లో మగ్గి అవి పైన పొట్టు ఊడిపోయే మాదిరి, అంటే తోలు డివైడ్ అయ్యేమని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేయాలి టమోటాలన్నీ కూడా. అప్పుడు మనకు టేస్టీగా బాగా కుదురుతుంది గైస్. అదిగోండి, వైట్ సన్న ముక్కలు కలిసి చేసుకుంటున్నాము. దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి వైట్ రైస్ గైస్. వైట్ రైస్లోకి ఇది ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. అదిగోండి గైస్, కలర్ వెళ్తున్నాను చూడండి. అదిగోండి అక్కడ చూడండి, టమోటాలు గుజ్జు కావాలన్నమాట. అప్పుడే మనకి మసాలా అంతా బాగా పడుతుంది, టేస్ట్ ఉంటుంది. టమోటాలు ముక్కలు ఉండకూడదు గైస్. టమోటాలు మగ్గేసరికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కాబట్టి. అందులో మసాలాలు వచ్చేసి ఉప్పు, కారము, ఆ తర్వాత పసుపు, పెప్పరు, ధనియాల పొడి ఇవన్నీ వేయాలి గైస్. అదిగోండి ధనియాల పొడి, ఇందాక కారం వేసాము, ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ అని కూడా అంటారు దీన్ని ఇంగ్లీష్లో. వేసేసి మనము బాగా దాన్ని మగ్గబెట్టేయాలి గైస్. అట్లా మగ్గబెట్టేటప్పుడే ఈ మసాలాలన్నీ వేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది. అదిగోండి పసుపు వేస్తున్నాము. మీకైతే గైస్ ఇది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది గైస్, చాలా బాగుంటుంది. ఎగ్ ఈటీరియన్స్ మాత్రము చాలా బాగుంటుంది ఇది టేస్ట్. అదిగోండి సాల్ట్ వేస్తున్నాము. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది గైస్. అన్నంలోకి కాకుండా చపాతీలోకి బాగుంటుంది. మీరు ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే కన్నా డ్రింక్లోకి స్టఫ్ కూడా చాలా బాగుంటుంది గైస్ ఇది. అదిగోండి బాగా కలవెళ్తున్నాం గైస్. అది మసాలా ఎంత కలిస్తే అంత టేస్ట్ పెరుగుతుంది, ఎంత మగ్గితే అంత టేస్ట్ పెరుగుతుంది గైస్. అదిగోండి, మాకు విజల్స్ పెద్ద విజల్ లేదు కాబట్టి చిన్న విజల్లో పెట్టాము, అందుకోసమని చిన్నగా కనిపిస్తుంది గైస్ అది. అదిగోండి గైస్, ఇంకా మగ్గాలి టమాటాలు, ఇంకా కొద్దిగా మగ్గాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది గైస్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడైనా వంటల్లో ఎంత మగ్గితే అంత టేస్ట్, ఎంత ఆయిల్ వేస్తే కూడా అంత టేస్ట్ పెరుగుతుంది. అంటే ఆయిల్లో నింపేయమని కాదు, కొంచెం బాగా ఉంటే బాగుంటుంది టేస్ట్. అదిగోండి ఆ ఎగ్ వైట్ సోన్ అంతా వేస్తున్నాం చూడండి. అది సపరేట్ వేయాలి గైస్, 2 ఒకేసారి వేయకూడదు అనమాట. 2 ఒకేసారి వేస్తే మసాలా సరిగ్గా పట్టుకోదు, ఎందుకంటే ఇది పచ్చసొన్న పొడి అవుతుంది కదా, దాని గురించి అనమాట. వైట్ అదంతా వేసేసి మళ్ళీ బాగా అంతా మసాలా అంతా కలబెట్టేసి ఒక్క 2 నిమిషాలు అట్లే ఫ్రైలో పెట్టేయాలి గైస్. ఇప్పుడు మీరు సిమ్లో పెట్టుకోవాలి గైస్, ఎందుకంటే ఆల్రెడీ అంతా మగ్గి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకా మాడిపోతుంది అడుగున మసాలా అంతా, అందుకోసమని సిమ్లో పెట్టుకోవాలి. అదిగోండి వైట్ సోన్ అంతా కొంచెం బాగా మగ్గి మసాలా అంతా పట్టుకున్నంత తర్వాత ఇది ఎల్లో సోనా వేసుకోవాలి గైస్. కొద్దిసేపు సిమ్లో పెట్టేసి అట్లే పెట్టేస్తే అంత కారం పట్టుకుంటుంది, మసాలా పట్టుకుంటుంది, అంత బాగా మగ్గుతుంది. నాకు కారం ఇంకొంచెం కావాలని చెప్పేసి, స్పైసీ కావాలని ఇంకొంచెం కారం వేసుకున్నాను గైస్.
ఎప్పుడైనా కారం వేస్తానా కొంచెం కలబెట్టేయాలి, ఎందుకంటే ఉండలు ఉండలు అవుతుంది, మళ్ళీ కారం వాసన వస్తుంది కలబెట్టకపోతే. ఇదిగోండి గైస్, పచ్చసొన వేస్తున్నాము. పచ్చసొన అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు కడాయి తిప్పేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గబెట్టాలి గైస్. అట్లే దీనికి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది గైస్, ఎందుకంటే పచ్చసొన కలుస్తుంది కదా, కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అదిగోండి గైస్, చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా మీరు ఇప్పుడే అట్లే అనుకుంటే ఇంకా రైస్లో కలుపుకొని తింటే ఏమంటారు. అదిగోండి, రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర వచ్చేసి ఆ ఎగ్గులో లాస్ట్లో అట్లా వేసేసి మనం దింపేటప్పుడు గైస్ ఆ కొత్తిమీర సన్నగా చేసుకొని అది వేసేసి కలబెట్టేసి ఒక 2 నిమిషాలు ఆగి మనం తీసినామనుకోండి, ఇంకా రెడీ అయిపోయినట్లే గైస్. ఎగ్ ఫ్రై, అన్నంలోకి ఎగ్ ఫ్రై, అన్నం విత్ ఎగ్ ఫ్రై. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ కనుమ గైస్. ఓకే బాయ్, హ్యావ్ ఏ నైస్